నమస్కారం ఫ్రెండ్స్, జై శ్రీ గణేష, జై శ్రీరామ్. ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనం మగన్ సింగ్ అండ్ సన్స్ వాళ్ళ వర్క్షాప్కి అయితే వచ్చేసినాం. సో అడ్రస్ అయితే చెప్తాను నేను. ఉప్పల్ నుంచి నాగోల్ పోతుంటే నాగోల్ మెట్రో స్టేషన్ పక్కన మనకు ఎస్విఎం గ్రాండ్ హోటల్ ఉంటుంది, పిల్లర్ నెంబర్ 827. అక్కడ నుంచి అయితే మనం లెఫ్ట్ తీసుకోవాలి. లేదు అంటే జర్ర కొంచెం ముందుకు వచ్చిన తర్వాత పిల్లర్ నెంబర్ 822 ఉంటుంది, అక్కడ నుంచి మనం లెఫ్ట్ తీసుకుంటే వీళ్ళ వర్క్షాప్ వస్తుంది. డిస్క్రిప్షన్లో నేను భయ వాళ్ళ కాంటాక్ట్ నెంబర్స్ అట్లనే లొకేషన్ కూడా షేర్ చేస్తాను. సో లోపలికి వెళ్దాం. ఇంకా వినాయకుని పండుగకి అయితే ఎగ్జాక్ట్లీ 25 డేస్ ఉంది. సో అందరు పిల్లలు అయితే వచ్చారు ఇక్కడ. సో లోపలికి వెళ్ళి ఒక్కొక్క విగ్రహం చూద్దాం. అట్లా నర్సింగ్ అన్న కూడా ఉన్నాడు. అన్న నమస్తే. రామ్ రామ్, జై శ్రీరామ్ అన్న. జై శ్రీరామ్, జై శ్రీ గణేష్. జై శ్రీ గణేష్. కైసా అన్న? ठीक है అన్న. సో ఫ్రెండ్స్, అందరు అడుగుతుండే మగన్ సింగ్ అండ్ సన్స్ వాళ్ళ అవుట్పుట్ కావాలనేసి. సో చూసుకుందాం. చాలా బ్యూటిఫుల్ మోడల్స్ ఉన్నాయి. ప్రతి సంవత్సరం అన్న లిమిటెడ్ మోడల్స్, లిమిటెడ్ విగ్రహాలే చేస్తాను అనమాట. అన్నదర్ స్పెషాలిటీ వచ్చేసి కలరింగ్. సో వన్ ఆఫ్ ది బెస్ట్ కలరింగ్ అవుట్పుట్. సో ఫ్రెండ్స్, ఇప్పుడు చూసుకుందాం. ఫస్ట్ విగ్రహం ఇక్కడ స్వామివారు వచ్చేసి సింహాసనం మీద కూర్చొని ఉన్నాడు. బ్యాక్ డ్రాప్ లో వచ్చేసి మనకు రాधा कृष्ण. भैया बोलिए क्या हाइट में है मूर्ति? ये 9.5 का है ना. 9.5 फीट. ओके. इसमें कितने कलर कॉम्बिनेशन है? 6 कलर्स रहेंगे. 6 కలర్ కాంబినేషన్. సో ఫ్రెండ్స్, ఇక్కడ స్వామివారి హైట్ వచ్చేసి టోటల్ 9.5 ఫీట్, 6 కలర్ కాంబినేషన్స్. బ్యాక్ డ్రాప్ లో కూడా చూసుకోవచ్చు. మంచి ప్రభావాలు ఉందన్నమాట. సో రాధాకృష్ణ, అందరూ ఒకసారి అయితే హరే కృష్ణ టైప్ చేయండి. బ్యూటిఫుల్ అవుట్పుట్. అండ్ తర్వాత నెక్స్ట్ విగ్రహం చూసుకుందాం. ఇక్కడ మనకైతే నంది మహారాజ్ ఉన్నాడు అండ్ బొజ్జ గణపయ్య. బోలియే భయ్యా క్యా హైట్ మే హై? ये 11.5 का है ना. సో 11.5 ఫీట్ హైట్. గణేష్. బాల్ గణేష్. कृष्ण अवतार. ఓకే. సో ఇక్కడ కృష్ణుని రూపం అంటున్నారు. యాక్చువల్గా కృష్ణుని వెంబడైతే మన గోమాత ఉంటుంది. సో నంది కాదు, గోమాత. సో కృష్ణుని రూపంలో బాల్ గణేష్. స్వామివారి చెవులు కూడా చాలా పెద్దగా ఉన్నాయి అనమాట. కలర్ వేరియేషన్స్ 2. సో 2 కలర్ వేరియేషన్స్. కూర్చున్న బొజ్జ గణపయ్య, ఇది కూడా బ్యూటిఫుల్ డిజైన్. హరే కృష్ణ. సో ఫ్రెండ్స్, నెక్స్ట్ వచ్చేసి బ్యూటిఫుల్ డిజైన్ అనమాట. రథం కాన్సెప్ట్. స్వామివారు వచ్చేసి రథం పైన కూర్చొని ఉన్నాడు. అండ్ స్వామివారికి లెఫ్ట్ సైడ్ వచ్చేసి శేష్నాగ్, అట్లనే స్వామివారికి రైట్ సైడ్ వచ్చేసి ఇక్కడ లయన్ ఉంది. సో ఇక్కడ చూసుకున్నట్టయితే మన బంబం బోలే శివుడు ఉన్నాడు అండ్ దమ్రుకం పట్టుకొని ఉన్నాడు అనమాట. అట్లనే ఇక్కడ నంది మహారాజ్. సో భయ్యా बहुत अच्छा है आउटपुट. ये फर्स्ट टाइम ये डिजाइन में है फर्स्ट टाइम. और इसका टोटल हाइट कितना रहेगा भैया? 13 फीट और विथ? विड्थ 11.5. సో విత్ వచ్చేసి 11.5 ఫీట్ అండ్ హైట్ వచ్చేసి 13 ఫీట్. చాలా బ్యూటిఫుల్ రథం కాన్సెప్ట్. అండ్ మనకు లయన్ కూడా గోల్డ్ ఫినిషింగ్ అయితే వచ్చింది. శేషనా కూడా బ్యూటిఫుల్ గ్లాసీ గ్రీన్ కలర్. तो भाई क्या क्या कलर कॉम्बिनेशंस में कितने कलर्स हैं? 3 कलर्स में मिलेंगे. 3 కలర్స్. సో 3 కలర్ కాంబినేషన్స్లో మనకైతే రథం కాన్సెప్ట్లో వినాయకుడు. నెక్స్ట్ ఇక్కడ ఇది కూడా ఒక బ్యూటిఫుల్ డిజైన్. లాస్ట్ ఇయర్ కూడా చాలా ట్రెండ్ అయిన ఉండే ఈ మోడల్. అండ్ ప్రభావాలు చూసుకుంటే చాలా బ్యూటిఫుల్గా ఉన్నది. నెక్స్ట్ స్వామివారి తొండం కూడా చాలా పెద్దగా ఉందన్నమాట. సో లడ్డు చెయ్యి పైన అయితే తొండం పెట్టున్నది. అండ్ స్వామివారి బొజ్జ పైన కూడా పాము ఉంది. అండ్ స్వామివారి పంచ కూడా చూసుకోవచ్చు. మంచి గోల్డ్ అండ్ సిల్వర్ फिनिशिंग ఇచ్చిండు. भैया बताइए, ये लास्ट टाइम भी आपके पास बहुत ब्यूटीफुल आउटपुट था, तो इस बार फिर से बनाने का कारण? पब्लिक के डिमांड के तरफ से बनाए हम. पब्लिक डिमांड. ओके. अलंकार मूर्ति है ये. సో అలంకార మూర్తి అంటున్నాడు అన్న. ఒక్కసారి దగ్గర చూసుకుందాం. దగ్గర నుంచి చూసుకున్నట్టయితే స్వామివారి బ్యాక్ డ్రాప్లో కూడా ఇక్కడ చూసుకోవచ్చు ఒక లయన్ కాన్సెప్ట్. మనకు టెంపుల్లో ఉంటుంది కదా, అట్లనే పైన పికాక్. మొత్తం పైన కూడా చూసుకున్నట్టయితే మల్టిపుల్ కలర్ కాంబినేషన్స్. క్యా హైట్ మే रहेगा भैया? 12 फीट का है भैया. సో 12 ఫీట్ మూర్తి. ఇక్కడ మన 12 ఫీట్లో వినాయకుడు అనమాట. ఆర్ కలర్ కాంబినేషన్స్ 1 कलर ही रहेगा. ఓన్లీ 1 కలర్. సో ఇది స్పెషల్ డిజైన్. లాస్ట్ ఇయర్ కూడా అన్న దగ్గర బాగా ట్రెండ్ అయింది. సో ఈసారి కూడా అన్న మళ్ళీ స్పెషల్గా చేయించిండు. సో స్వామివారి చోళల్లో కూడా కమ్మలు చూసుకోవచ్చు. అండ్ అట్లనే కిరటం పైన కూడా మనకైతే బ్యూటిఫుల్ డిజైన్. అండ్ తర్వాత ఆథెంటిక్ మన బొజ్జ గణపయ్య బాలాజీ రూపం. స్వామివారి చేలలో వచ్చేసి మనకు శంఖం ఉన్నది, బొజ్జ గణపయ్య. और भाई इसमें बताइए कितने कलर कॉम्बिनेशंस हैं? इसमें 2 कलर रहेंगे. 2 कलर्स. और हाइट 13.5. సో 13.5 ఫీట్ 2 కలర్ కాంబినేషన్స్. ఇక్కడ చూసుకోవచ్చు స్వామివారి ఫింగర్స్ కూడా చాలా పెద్దగా ఉన్నాయన్నమాట. అండ్ తొండం కూడా మంచి బ్యూటిఫుల్ డిఫరెంట్ షేప్లో చూసుకోవచ్చు ఇక్కడ. అండ్ పెద్ద దంతం, అట్లనే కళ్ళు కూడా చాలా బ్యూటిఫుల్గా అయితే పెయింటింగ్ చేశారు. तो भाई पेंटिंग कौन करते हैं? हमारे भाई करते हैं. आपके भाई. नाइस. और बताइए भाई इसमें क्या क्या कलर कॉम्बिनेशंस में रहेगा? 2 कलर आएंगे भैया इसमें. और ग्रीन पंचा भी आएगा इसमें. ఓకే. సో ఫ్రెండ్స్, దీంట్లో 2 కలర్ కాంబినేషన్స్. ఒకటి వచ్చేసి మనకు ఎల్లో పంచ, ఇంకోటి వచ్చేసి మనకు గ్రీన్ పంచలో కూడా వస్తుంది. స్వామివారి తొండం పైన కూడా మంచి అలంకరణ చూసుకోవచ్చు ఇక్కడ, బ్యూటిఫుల్. అట్లనే ఇక్కడ బొజ్జ పైన కూడా ఏదైతే హారం ఉందో దాంట్లో అయితే మనకు 2 కలర్స్ ఇచ్చిండు. అండ్ చెవులు అయితే చాలా పెద్దగా ఉన్నాయి. సో చెవులలో కమ్మలు చూసుకోవచ్చు. ఇది ఒక డిఫరెంట్ డిజైన్. అండ్ ఏ వాలా విష్ణు భగవాన్ కే రూప్ మే హై. ఓకే. ఇక్కడ కిరటం పైన కూడా చూసుకోవచ్చు నరసింహస్వామి అన్నమాట. చాలా బ్యూటిఫుల్ డిజైన్. సో ఫ్రెండ్స్, నెక్స్ట్ డిజైన్ చూసుకుందాం. స్వామివారి కాలు వచ్చేసి ఇక్కడ పుష్పం ఉన్నదన్నమాట.
అండ్ లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ వచ్చేసి మనకు నంది మహారాజ్. మొత్తం బ్యాక్ డ్రాప్లో ప్రభావాలు చూసుకున్నట్టయితే మన శివ్జీ అట్లనే సూర్య ప్రభావాలు, 4 hands. एंड भाई बताइए क्या डिज़ाइन में है और क्या हाइट में है, कितने कलर कॉम्बिनेशन है? इसमें 2 कलर रहेंगे भैया. 2 कलर्स. 11 फीट मूर्ति है. సో ఫ్రెండ్స్ ఇక్కడ 11 feet మూర్తి అండ్ బ్యూటిఫుల్ ప్రభావాలు అనమాట, కాంబినేషన్ ఆఫ్ బంబం బోలే అండ్ సూర్య ప్రభావాలు. సో ఫ్రెండ్స్ ఇక్కడ డ్రాగన్ పైన కూర్చున్న వినాయకుడు అనమాట, బ్యూటిఫుల్ మెటాలిక్ కలరింగ్ అయితే ఇచ్చారు ఇక్కడ, చాలా బాగుంది. ఐ థింక్ ఫస్ట్ టైం అనుకోండి ఇట్లా మన మగన్ సింగ్ కళాకార్ వాళ్ళ వర్క్షాప్లో చేయడం. సో ఇక్కడ మూషక్ మహారాజ్ అండ్ స్వామివారు కూడా చాలా పెద్దగా ఉన్నాడు, బిగ్ సైజ్. బ్యాక్ డ్రాప్లో అయితే మనకైతే మంచి వాయిలెట్ కలరింగ్ అయితే ఇచ్చారు, వాయిలెట్ అండ్ బ్లూ. స్వామివారి కిరీటం ఉంది కదా, కిరీటంలో వచ్చేసి మనకు కృష్ణుడు ఉన్నాడు. సో కృష్ణుని కాన్సెప్ట్లో కూడా ఈసారి అన్న దగ్గర ఒక 3 విగ్రహాలు ఉన్నాయి. बताइए भाई क्या हाइट में रहेगा और क्या डिज़ाइन में है? 13 फीट का हाइट रहेगा. 13 feet, ओके. इसमें 3 कलर्स मिलेंगे भैया. 3 कलर्स, ओके. इस बार हम देख रहे हैं हर बप्पा का भी जो कान है ना वो बड़ा है, बड़ा है. तो अपना स्पेशलिटी है. ప్రతి ఒక్క వినాయకుని విగ్రహానికి కూడా చెవులు అనేది పెద్దగా ఉన్నాయి అనమాట. और पंचा का कलर को चेंजेस रहेगा भैया दूसरा मॉडल्स में? रहेगा भैया. ఓకే 13 feet హైట్, మంచి భారీ వినాయకుడు అనమాట. అండ్ ఫ్రెండ్స్ నెక్స్ట్ డిజైన్ చూసుకున్నట్టయితే ఇక్కడ బొజ్జ గణపయ్య, చాలా పెద్దగా ఉంది బొజ్జ, అట్లానే చెవులు కూడా చాలా పెద్దగా ఉన్నాయి అనమాట. తొండం కూడా కొంచెం భారీగా ఉన్నది. సో बताइए भाई ये साल में एक स्पेशल मॉडल है आपके पास, इसका हाइट మోడల్ టైప్ है. బాలాపూర్ మోడల్. సో ఫ్రెండ్స్ ఇక్కడ అన్న చెప్పినట్టయితే ఒక బాలాపూర్ కాన్సెప్ట్ అయితే ఇక్కడ వినాయకుడు తయారు చేశారు. और कितना हाइट रहेगा भैया? 13 फीट रहेगा. 13 feet. और इसमें कॉम्बिनेशंस कलर 4 కాంబినేషన్స్. సో ఈ వినాయకుడు మీకు కావాలంటే మీరు తీసుకోవచ్చు 4 కలర్ కాంబినేషన్స్. तो भाई पूरा काम कब तक हो जाएगा? 20 तारीख तक हो जाएगा. 20th तक, ఓకే. और टोटल कितने मॉडल्स हैं అన్న? टोटल 8 मॉडल्स हैं. సో ఫ్రెండ్స్ 8 మోడల్స్ ఉన్నాయి అండ్ ప్రతి మోడల్లో కూడా మోర్ దెన్ 3 కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి. అండ్ ఇంకోటి అన్న వాళ్ళ వర్క్షాప్లో ఇంకొక పెద్ద విగ్రహం అయితే తయారవుతుంది అనమాట, అది కూడా చూద్దాం. भाई लास्ट टाइम में जब आया था आपके वर्कशॉप में एक बड़ा मूर्ति बन रहा था यहीं पर, సేమ్ ప్లేస్ में, वो कहाँ पर है अभी? पीछे में देख सकते हैं. हाँ देख सकते हैं. సో ఫ్రెండ్స్ లోపలికి వెళ్దాం, చూద్దాం ఇప్పుడు. అండ్ ఇంతకుముందు నేను రథం చెప్పినాను కదా, ఒకసారి రథం కూడా చూపిస్తాం మళ్ళీ. ఆ రథం పైన అయితే మంచి బ్యూటిఫుల్ గోల్డ్ కాన్సెప్ట్ చూసుకోవచ్చు ఇక్కడ. అవుట్పుట్ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉన్నది ఇక్కడ. అండ్ స్వామివారు ఇక్కడ మన బంబం బోలే, బ్యూటిఫుల్ బ్లూ ఫినిషింగ్ అండ్ కాళ్ళల్లో కూడా కడం చూసుకోవచ్చు, చాలా బాగున్నది. అండ్ ఇక్కడ వచ్చేసి పులి చర్మం పంచ, ఇక్కడ వచ్చేసి మనకు చిల్లం, సో డమ్రుకం అనమాట. అట్లనే స్వామివారి మెడలో కూడా పాము, నంది కూడా చాలా బ్యూటిఫుల్ కలరింగ్. అండ్ మన మగన్ సింగ్ కళాకార్ వాళ్ళ వర్క్షాప్లో బ్రాడెస్ట్ వినాయకుడు అనమాట, అడ్డంగా చూసుకుంటే చాలా బ్రాడ్గా ఉన్నది. సో నర్సింగ్ భాయ్ చలో అందరు జాతే और మూర్తి देखते. సో ఫ్రెండ్స్ ఇంకో విగ్రహం చెప్పినా కదా, ఒక పెద్ద వినాయకుడు తయారవుతాడు అనేసి ఇక్కడ చూసుకోవచ్చు. లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ అప్నేకో హార్సెస్ ఆయేగా, గోడ. అండ్ ఇది కూడా మంచిగా మనకైతే ఇట్లా ముంబై కాన్సెప్ట్ కాంబినేషన్తో ఒక దూల్పేట్ ఫ్లేవర్ ఇచ్చి అయితే తయారు చేశారనమాట. ఇక్కడ మూషక్ మహారాజ్ చూసుకోవచ్చు, మూషక్ మహారాజ్ కూడా చాలా పెద్దగా ఉన్నది. అండ్ అట్లనే స్వామివారు వచ్చేసి సింహాసనం మీద కూర్చొని ఉన్నాడు. ఈ హార్సెస్ కూడా చాలా పెద్దగా ఉన్నాయి, కొంచెం ఛాతీ ఇట్లా ఓపెన్ అప్ అయి ఉందన్నమాట. హైట్ భయ్యా 17 फीट रहेगा. సో 17 feet హైట్. इसमें कुछ बैकग्राउंड आएगा? नहीं भैया. ఓకే. సో వితౌట్ బ్యాక్గ్రౌండ్ చాలా బ్యూటిఫుల్గా ఉన్నది, ఇక్కడ చూసుకోవచ్చు. భయ్ ఏ వాళ్ళ లయన్ హే? लायन है लायन. ఓకే. సో ఇక్కడ వచ్చేసి మనకు లయన్ అనమాట. భయ్ ఏ బప్పా కా మూర్తి కబ్ తక్ హో జాయేగా కామ్? ये 20 तारीख तक हो जाएगा. 20. సో మనమైతే అందరం వెయిట్ చేయాలి, 20th వరకు అయితే కంప్లీట్ వర్క్ అయిపోతుంది అంటున్నారు. అండ్ అడ్రస్ మళ్ళీ చెప్తున్నాను నేను, ఉప్పల్ నుంచి నాగోల్ వస్తుంటే నాగోల్ మెట్రో స్టేషన్ దాటిన తర్వాత లెఫ్ట్ సైడ్లో మనకైతే డంప్ యార్డ్ ఉంటుంది. డంప్ యార్డ్ నుంచి కూడా మనం లెఫ్ట్ తీసుకోవచ్చు, పిల్లర్ నెంబర్ 827, లేదు అంటే పిల్లర్ నెంబర్ 822. సో పిల్లర్ నెంబర్ 822 నుంచి లెఫ్ట్ తీసుకోగానే ఒక 3 మడిగిల తర్వాత భయ వాళ్ళ వర్క్షాప్ అయితే ఉందన్నమాట. ప్రస్తుతానికి అందరు భయ వాళ్ళు అయితే ఇక్కడ వచ్చారు అన్న, అందరికీ నమస్తే, జై శ్రీరామ్ అన్న. సో ఫ్రెండ్స్ మీకు ఎవరికన్నా ఏమైనా అడ్రస్కి ఇబ్బంది అవుతుందంటే డిస్క్రిప్షన్లో మీరైతే అన్న నంబర్ కూడా మెన్షన్ చేస్తా, లొకేషన్ కూడా షేర్ చేస్తాను. అండ్ और नरसिंह अन्न बताइए क्या बोलना चाहते हैं बप्पा लवर्स को? आइए गणेश भगवान के भक्तों को बोलना चाहता हूँ मैं, आइए देखिए, मूर्तियाँ देखिए, पेंटिंग देखिए, वैरायटी देखिए. और अन्न अपना धूलपेट में कुछ अभी डिलीवरीज हैं? नहीं अन्न नहीं, ఓన్లీ ఇదర్. సో భయ్యా యాక్చువల్గా వచ్చేసి ఫ్రమ్ ధూల్పేట అనమాట, అక్కడ మనకు ట్రాఫిక్కి తర్వాత ట్రాన్స్పోర్టేషన్కి ఇబ్బంది అవుతుంది అనేసి. నాగోల్ మే కితనే సాల్ సే అన్న? 7 years से. 7 years. సో గత 7 ఏళ్ళ నుంచి నాగోల్ అన్న అయితే వినాయకుని విగ్రహాలు తయారు చేస్తున్నాడు. और भैया माता का काम कब चालू होने वाला है? माता स्टार्ट है भैया. स्टार्ट हो गया. कितने मॉडल्स रहेगा इस बार?
माता में 9 मॉडल्स रहेंगे। 9 మోడల్స్ ఓకే. సో చూశారు కదా ఫ్రెండ్స్ మన మగన్ సింగ్ కళాకార్ అండ్ సన్స్. ఇక్కడ కూడా మళ్ళీ ఒకసారి డీటెయిల్గా చూపిస్తా. ఇక్కడ వచ్చేసి మనకు పికాక్. సో పికాక్ పైన కూర్చున్న వినాయకుడు అనమాట. అండ్ బ్యాక్గ్రౌండ్లో ఫెదర్స్ ఉన్నాయి చూసుకోవచ్చు. రాధాకృష్ణ ఆల్రెడీ చూపించినాను. అండ్ అట్లనే ఇక్కడ బాల్ గణేష్. కొంచెం లోపలికి వెళ్దాం. లోపల కూడా మల్టిపుల్ పీసెస్ అయితే చేస్తారు అనమాట అన్నవాళ్ళు స్వామివారి చేయిలో. అండ్ ఇక్కడ కూడా ప్రస్తుతానికి అయితే ఓన్లీ మనకు ఫినిషింగ్ వర్క్ అయిపోయింది. డ్రాగన్ చూసుకోవచ్చు ఆఫ్టర్ పెయింటింగ్ ఎట్లుంటుందో, బిఫోర్ పెయింటింగ్ ఎట్లుంటుందో. అండ్ ఇక్కడ స్వామివారికి సంబంధించిన పెయింటింగ్ వర్క్ కూడా నడుస్తున్నాయి చూసుకోవచ్చు ఇక్కడ. బ్యూటిఫుల్. సో ఓవరాల్గా చెప్పాలంటే వన్ ఆఫ్ ది బెస్ట్ కలర్ అవుట్పుట్ ఆఫ్ ధూల్పేట్ గణేష్ మహారాజ్ అంటే మన మగన్ సింగ్ అండ్ సన్స్. సో ఇది ఫ్రెండ్స్ భయ వాళ్ళ వర్క్షాప్ నుంచి అప్డేట్. నేను మళ్ళీ వస్తాను, మధ్యలో కొన్ని రీల్స్ కూడా పెడతా, పోస్ట్లు కూడా పెడతా. తప్పకుండా మీరు అందరూ మగన్ సింగ్ అండ్ సన్స్ వాళ్ళ వర్క్షాప్ రావాలి. ఒకసారి జై బోలో గణేష్ మహారాజ్కి, గణపతి బప్ప, మంగళ మూర్తి. థ్యాంక్ యూ అన్న, ఆల్ ది బెస్ట్. ఫిర్ మిలేంగే. జై శ్రీ గణేష్, జై శ్రీరామ్, జై హింద్.